నమ్మకమైన సత్యస్వరూపి ఆది సంబుధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు ఆయన. నమ్మకమైన సత్యసాక్షి అంట ఆయన. ఆమేనని చెప్పువాడు ఏమనగా హల్లెలూయా. మరి ఇలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. మనం ఒక ప్రత్యేకమైన ప్రజలమైనాం మనం. అవునా? ఏర్పరచబడిన ప్రజలమైనాం మనం. రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎవరైనా నీళ్ళు తాగాలంటే ఆరాధనకు ముందే నీళ్ళు తాగి వచ్చేయండి. వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు దయచేసి బయటికి వెళ్ళొద్దు. మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అన్ని సంఘాలంటే సంఘం కాదు, మన సంఘము. ఈ వారంలో నేను నెల్లూరు నుంచి వస్తూ ఒక వ్యక్తి నా వెనక కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరే ఆయన వాక్యం చెబుతూ ఒక మాట అడిగాను నేను. ముసుగులేని సంఘం ఒక సంఘం ఉంది. ఎప్పుడైనా సంఘాన్ని మీరు కనుగొన్నారా? అన్ని ముసుగున్న సంఘాలే చూశారు. ముసుగులేని సంఘం ఒక ప్రత్యేకమైన సంఘమైనదే. అది వధువు సంఘమైనదే. దేవుడు పెళ్లి కుమారుడుగా రానే ఉన్నాడు. ఆయన పెళ్లి కుమార్తె సిద్ధపడడానికి సిద్ధముగా ఉంది ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మనం ఉన్న స్థలములోనే మన యొక్క చేతులు తడుతూ, మన హృదయాలను వంచి, మన శిరస్సులను వంచి, మన కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన సమరయ స్త్రీతో అన్నాడు ఆయన, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి అట్టి వారై ఉండాలా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నోటులతో ఆయన స్తుతించి హృదయాన్ని బయటికి పెట్టడం కాదు. ఆయన అంటున్నాడు, ఈ మనుషులు పెదవులతో నన్ను ఘనపరిచారు, వాళ్ళ హృదయం ఎక్కడుందంట? దూరముగా ఉందంట. దేవుడు బాధపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీ హృదయం దూరంగా పెట్టి నీ పెదవులతో ఆయన స్తుతించేది కాదు, నీ హృదయముతో ఆయన స్తుతించేది. ఎంతమంది నమ్ముతున్నారు? నీ దేహమే దేవుని ఆలయమని నీ వెరుగవా? దేహమైన దేవుని ఆలయము. దేహంలో చేతులు కూడా భాగమేనా? ఈ చేతులతో మనం చప్పట్లు తట్టొచ్చా? ఇదేనా 10 సంతల సితారాలు మనకి? ఇదేనా కీబోర్డు మనకి? ఇవేనా 10 సంతల సితారాలు ఉన్నాయా మీకు? మీ ఇన్స్ట్రుమెంట్ చూపించగలరా? మీ యొక్క మృదంగం చూపించగలరా? మీ కీబోర్డు చూపించగలరా? మీ రిథమ్ ప్యాడ్ చూపించగలరా? మీ డోలక్ చూపించగలరా? హల్లెలూయా. 10 సంతల సితారాలు దేవుడు మనకి ఇచ్చాడా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నాం. మన మధ్యలో జాషువా వచ్చి మన ఆరాధనలు నడిపిస్తాడు. హల్లెలూయా. 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 స్తోత్రం 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 ప్రభువా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఆది సంభూతుడైన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ యేసయ్యా నాయన తండ్రి, ఈ క్షణానికి నాయన తండ్రి మేము జీవిస్తున్నాము అని అంటే దానికి కారణం మీరై ఉన్నారు ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు. ఓ యేసయ్యా నాయన తండ్రి, కోటాను కోట్ల దేవదూతల చేత నీవు నిత్యము కొనియాడబడుతున్న మహాదేవుడవు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఆరాధన అనేది నాయన తండ్రి నీవు ఆదిలోనే కలిగి ఉన్న దేవుడవు ప్రభువా. దేవా నాయన తండ్రి, విరిగి నలిగిన ఆరాధన కోసం ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీవు ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. దేవా మా కోసం నాయన తండ్రి మరణించావు ప్రభువా. దేవా తిరిగి లేచావు నాయన తండ్రి. ఎంత గొప్ప రక్షణ నాయన తండ్రి మీరు మాకు ప్రసాదించారు. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఓ నాయన తండ్రి, మేము ఎచ్చటి వారమో నాయన తండ్రి, ఎప్పటి వారమో ప్రభువా నాయన తండ్రి, నీ కృపలో నాయన తండ్రి ఒక సంఘముగా నాయన తండ్రి ఇక్కడ కూడి ఉన్నాం ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఒక చిన్న మందగా మీరు మమ్మల్ని చూస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు ప్రభువా. ఓ యేసయ్యా అతి పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు. అయ్యదేవా, వేవేల దూతల చేత కొనియాడబడుతున్న దేవా,
నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, దేవదూతలు నిన్ను ఆరాధించినప్పుడు, గడప కమ్ముల పునాదులు కదులుతున్నప్పుడు ప్రభువా నాయన తండ్రి, అట్టి ఆరాధన వదిలిపెట్టి ప్రభువా మట్టి వారమైన నా తండ్రి మా ఆరాధన కోసం మీరు వేచి ఉన్నారు ప్రభువా. అయదేవా నాయన తండ్రి, మా మనస్ఫూర్తిగా ప్రభువా మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ సత్యముతో నాయన తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. కల్మషము లేని ఆరాధన నాయన తండ్రి స్వీకరించండి. ఓ దేవా నాయన తండ్రి, మట్టి వారమి ప్రభువా, యోగ్యత లేని వారమి ప్రభువా. అయదేవా మంటి పురుగులమైన నాయన తండ్రి మమ్మల్ని నాయన లేవనెత్తారు దేవా. దేవా నీ కృపలో నిలబెట్టారు ప్రభువా. ఇంత గొప్ప రక్షణమైన తండ్రి మీరు మాకు ఇచ్చారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు. ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేన నిన్ను చేరగా, ఎంత
ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనై నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా జీవితంలో ఎంతో మంచి దేవుడు అయినావు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీలాంటి దేవుళ్ళు మేము ఎక్కడా కనుగొనలేదు ప్రభువా. దేవా నాయన తండ్రి, లోకంలో దేవుళ్ళుగా పేరుకున్న వారందరూ ప్రభువా, దేవా నాయన తండ్రి మా తల వెంట్రుకలు అడిగారు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, మీరైతే మా విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేమేమి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మీ రక్తాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము చేస్తున్న పాపాలకి ప్రభువా, మేము అయ్యా నాయన తండ్రి చేసి ఉన్న పాపాలకి నాయన తండ్రి ఇది వరకే నాయన తండ్రి మీరు కలువరిలో రక్తాన్ని చిందించి మా కోసం సిద్ధంగా ఉంచారు ప్రభువా. ఎంత గొప్ప రక్షణ ప్రభువా. అందుకే కదయా నాయన తండ్రి నిన్ను ఎంత మంచి దేవుడు అని అనేది. ఓ ప్రభువా నాయన తండ్రి, అందును బట్టి కాదు ప్రభువా నాయన తండ్రి, నీవు మంచి దేవుడుగా మాకున్నావు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆనాడు ఇజ్రాయేలులకు మీరు వాగ్దానం చేశారు, సడలిన చేతుల్ని బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళను స్థిరపరచుడి అని నాయన తండ్రి యెషయా ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్య దేవా, ఆ రోజు నాయన తండ్రి మీరు ఇజ్రాయేలీయుల్ని నాయన తండ్రి సడలిన చేతుల్ని బలపరుస్తూ ఉంటే, ఈ చివరి కాలంలో ప్రభువా మా సడలిన చేతుల్ని కూడా మీరు బలపరుస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, మా మోకాళ్ళు త్రొట్టెల్లాయి ప్రభువా. దేవా నీవు వచ్చినప్పుడు నాయన తండ్రి వాటిని స్థిరపరుస్తారని వాక్యం చెప్తుంది ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, చివరి కాల సమయంలో ప్రభువా, దేవా అంత్య దినముల్లో మేము ఉండి ఉంటుండగా ప్రభువా మా మోకాళ్ళను నాయన తండ్రి స్థిరపరచుడి, తత్తరిల్లు హృదయములను నాయన తండ్రి ధైర్యము తెచ్చుకోమని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, మా హృదయంలో తత్తరిల్లుంటే ప్రభువా, అయ్య దేవా నీ నామం వల్లనే మాకు ధైర్యమును కలుగు చేయండి. ఓ ప్రభువా నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి, మా హస్తములు నాయన తండ్రి నీ వైపు చూపుతున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి నీ యొక్క దక్షిణ హస్తములు నాయన తండ్రి మా మీద ఉంచండి. దావీదు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బాహువు నీకున్నది, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనదని దావీదు అంటున్నాడు ప్రభువా. అయదేవా నాయన నీ యొక్క దక్షిణ హస్తమును మేము కోరుకుంటున్నాం ప్రభువా. మీ బలమైన బాహువు మాకు కావాలి దేవా. నీవు కేడెమై ఉన్న దేవుడు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ కేడెముతో రాజ్యములను జయించిన మహా గొప్ప రాజువు నీవు అయినావు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క దుర్గము చాటు నాయన తండ్రి మేము ఉన్నాం ప్రభువా. నీ బలమైన దుర్గము చాటు నాయన తండ్రి మేము దాక్కుంటున్నాం. నీతిమంతుడు అందులో సురక్షితంగా ఉండునని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యదేవా, నీతి అనేది నాయన తండ్రి మా క్రియల వలన కాదు కానీ కేవలం నీ కృప వలనే మాకు కలిగిందని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఓ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, నీ చేతులు సడలి ఉన్నాయా? సడలిన చేతులు నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తగలవా? నీ సడలిన చేతులను ఆయన బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సడలిన చేతులను ఆయన స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.
చేతులెత్తగలవా? చేతులెత్తగలవా? హల్లెలూయా. దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా హస్తమును జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా, చెయ్యి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభువా. దేవా, మేము నడవలేము ప్రభువా. అయ్యా దేవా, నాయన తండ్రి, నడిచే స్థితి మాకు లేదు దేవా. మా చెయ్యి పట్టుకోండి ప్రభువా. అయ్యదేవా, జారిపోకుండా మా చెయ్యి పట్టుకోండి. అయ్యదేవా, గట్టిగా మా చెయ్యి పట్టుకోండి. మీ యొక్క దక్షిణ హస్తం మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సహోదరి సహోదరుడా, రెండు చేతులు పైకెత్తినట్లయితే మనం కేవలం నమ్ముదాము, సమస్తము ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ పాడుకుందాం. Only believe, only believe, all things are possible. Only believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Praise the Lord. Hallelujah. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన వస్తుండగా అందరూ చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. ఆమేన్. అవును. ఆమేన్. బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హిమీయులు, మొబిసీయులను దేశమునకు మిమ్మల్ని రప్పించుదని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. చాలు. ఎన్ని దేశాలంట? ఒకటి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,
పెర్జీలు, హిత్తీలు, మోబీయులు 6 దేశాలు చెబుతూ ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎక్కడికంట? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. కళ్ళు మూసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరూ. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన అందరూ ఉన్నారమ్మా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. పోయిన వారంలో మరి శ్రవంత్ యొక్క కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థన మరి చక్కగా జరిగింది. మరి చాలా మంచి వాక్యాన్ని విన్నాం మనము. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మంచిది. మరి ఈ సంవత్సరంలో మరి ఇంకా కూడా అనేకమైన కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. మరి కుటుంబ ప్రార్థన అంటానే మరి ఎక్కువగా ఖర్చు పెట్టుకునే విధంగా కాకుండా మరి సామాన్యంగా మీరు ఏది పెట్టినా తినేసి మరి ప్రార్థించి వచ్చేవారుగా ఉంటారు. కానీ అమ్మ కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలా, బిర్యానీ పెట్టాలా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, అవి పెట్టాలి, ఇవి పెట్టాలా అని మరి ఆలోచన కలిగి ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి కొద్ది భాగాన్ని మనం మరి చూద్దాము. నిర్గమములో మరి నిర్గమము, తృతీయ నిర్గము, మొదటి నిర్గము, 2, 3వ నిర్గము. మరి ఈరోజు ఇంతకుముందు కూడా నేను ప్రసంగించాను ఈ వాక్యము. అయితే ఒక నిర్గమము అనగా మరి బయటికి పిలువబడుట. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మరి ఎక్కడి నుంచి వారిని బయటికి పిలుస్తున్నాడు? మరి ఒక సంఘము అనగా కూడా బయటికి పిలువబడుట. ఆమేన్. సంఘము అంటే ఏంటి? బయటికి పిలువబడుట. మొట్టమొదటి సంఘము ఎక్కడ బయటికి పిలువబడిందంటే మనము యొక్క ఐగుప్తులను చూడగలం. ఆమేన్. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడి మాటను వినకుండా దేవుని మాటను ధిక్కరించారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బబులోని యొక్క చెరలోకి వెళ్ళిపోయినారు. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తుల యొక్క చెరలోకి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే మరి దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడతామో, వ్యతిరేకంగా మనం జీవిస్తామో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యం చెబుతుంది, దుష్ట మనస్తత్వానికి అప్పగిస్తాడంట. దేనికంటండి? దుష్ట మనస్తత్వానికి అప్పగిస్తాడు. ఏదైనా వరాన్ని దేవుడు మనకిస్తే దాన్ని మనం దేవుడికే వాడాలా. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. నీకు దేవుడు పాటలు పాడే వరం ఇచ్చాడా? దాన్ని నువ్వు దేవుడికే ఉపయోగించు. నీకు దేవుడు ఒక అనువాదం చేసే వరం ఇచ్చాడా? దాన్ని నువ్వు దేవుడికే అనువాదించు. నీకేదైనా దేవుడు ఒక కారు ఇచ్చాడా? అది దేవుడికి ఉపయోగించు. నీకేదైనా దేవుడు ఒక బైక్ ఇచ్చాడా? అది దేవుడు ఉపయోగించు. నీకు దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడా? అది దేవుడు ఉపయోగించు. దాని తర్వాత నువ్వు దేనికైనా వాడవచ్చు. అవునంటారా? మొదట ప్రధానత అనేది ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీకు వరం ఇచ్చాడో ఆ వరాన్ని నువ్వు ఏ విధంగా వాడతావని దాన్ని కూడా రుజువు చేస్తాడు ఆయన. అవునంటారా? హల్లెలూయా. మరి పాటలు పాడే వరం ఇచ్చినప్పుడు దాన్ని పాటలు పాడే వరాన్ని దేవుడికి ఉపయోగించకుండా వారి సొంతానికి, వారి స్వలాభావం కోసము, వాళ్ళ పేర్ల కోసము, వాళ్ళ ఘనతల కోసము, హల్లెలూయా, వాళ్ళకున్న మరి ఆ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం కానీ ఆ వరాన్ని కానీ వాడితే
దేవుడు ఆ వరాన్ని వారి నుంచి ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. దేవుడు ఒకవేళ మనకి ఇంగ్లీష్ ఇస్తే, ఆ ఇంగ్లీష్ అనువాదం మనకిస్తే దాన్ని ఎవరి కోసం వాడాలి? దాన్ని దేవుడి కోసమే వాడాలి. హల్లెలూయా. ఆ దేవుడికి వాడేటప్పుడు ఆ దేవుడిచ్చిన దాంట్లో నువ్వు జీవించాల. అలా కాకుండా అది నీ సొంతంగా కానీ, నీ స్వలాభం కోసము, నీ ఆస్తి సంపాదించుకోవడం కోసము, నువ్వు డబ్బు సంపాదించుకోవడం కోసము కానీ ఆ యొక్క అనువాదాన్ని కానీ వాడితే దేవుడు నీ దగ్గర నుంచి ఆ వరాన్ని తీసివేస్తాడు. తీసివేస్తాడు అంటే నీ నోట్లో పుండులు వస్తాయో, లేకపోతే నీ నాలుగు పడిపోతుందో, నీ నోరు చీలిపోతుందని కాదు. అటంతా చేయడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? నిన్ను వాడుకోవడం మానేస్తాడు. అదే స్థలంలో ఇంకొకరిని లేపుతాడు ఆయన, ఇంకొక అనువాదికుని లేపుతాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి సౌలు జీవితంలో మనం చూసామంటే దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు ఆయన. ఏమే రైట్? దేవుడు సౌలుని దేవుడు ఎన్నుకున్నాడా? ప్రజలు ఎన్నుకున్నారా? ప్రజలు ఎన్నుకున్నారు. అంటే దేవుడు ఎన్నుకుంటున్నాడు, ప్రజలు ఎన్నుకుంటున్నాడు. నీకు ఇచ్చిన తలాంతుని ప్రజల కోసం ఉపయోగించుకునే దానికి ప్రజలు కూడా నిన్ను కోరుకుంటారు. నీకు ఇచ్చిన తలాంతుని దేవుడి కోసం ఉపయోగించుకోవడానికి దేవుడు కూడా నిన్ను కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు నీ ఇష్టం అది. నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా, ప్రజల కోసం ఉపయోగిస్తున్నావా, నీ కోసం ఉపయోగిస్తున్నావా, నీ కుటుంబం కోసం ఉపయోగిస్తున్నావా, నీ భార్య బిడ్డల కోసం ఉపయోగిస్తున్నావా, దేనికోసం దాన్ని వాడుతున్నావనే సంగతిని నువ్వు గ్రహించాలా. ఏమే రైట్? హల్లెలూయా. మనకేదైనా దేవుడు ఇస్తే అది దేవుడికే వాడాలా. హన్నాకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. రైట్? గొడ్రాలకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. అంతకుముందు ఆ గొడ్రాలు ఎన్నో మాటలు పడింది. ఆమె మూలుగుతా ఉంది, ఆమె ప్రార్థిస్తా ఉంది, ఆమె స్తుతిస్తా ఉంది, ఆమె అంగలారుస్తా ఉంది, ఆమె ఏడుపు, ఆమె ప్రార్థన, ఆమె కన్నీళ్ళంతా కూడా ఎలా ఉన్నాయి ఆ యాజకుడి కంటే ఆమె కొత్త మద్యం తాగింది లాగా ఉందంట. హల్లెలూయా. గొడ్రాలు గర్భాన్ని తెరిచిన దేవుడు ఆయన. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము. దేవుడు ఆయన ఇచ్చిన సంతానాన్ని, హల్లెలూయా, ఆ తల్లి ఏం చేసిందంటే ఆయనకే ఇచ్చిందంట. అవునా? ఎవరైనా దేవుడు ఒక గొడ్రాలకి ఒక మహా గొప్ప ప్రవక్తనిచ్చినాడు. మహా గొప్ప ప్రవక్తనిచ్చినాడు ఆయన. దేశానికే ప్రవక్తనిచ్చినాడు ఆయన. ఆ ప్రవక్తని ఆ స్త్రీ ఆ యాజకుడి చేతిలో పెట్టింది. అయ్యా, ఇదిగో నాకు దేవుడు ఈ బిడ్డని ఇచ్చాడు, ఈ బిడ్డని నీకే ఇస్తున్నాను అని ఆ మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ మందిరంలో వదిలిపెట్టి పోయినప్పుడు దేవుడు అక్కడ ఉన్న యాజకుడితో మాట్లాడడం మానివేశాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఒక పిల్లవాడితో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు ఎవరితో అయినా మాట్లాడగలడు. అవునా? నీ దగ్గర అభిషేకం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటాడు ఆయన. నీ అభిషేకం పోయిందంటే ఆయన లాస్ట్కి గాడిదనైనా వాడుకుంటాడు ఆయన. వాడుకున్నాడా? గాడిదని వాడుకుంటాడా? వాడుకోడా? ఏ గాడిదనైనా వాడుకుంటాడు ఆయన. అయితే కంచర గాడిదని మాత్రం వాడుకోడు ఆయన. అడవి గాడిదని వాడుకోడు ఆయన. ఆయనకు ఒక గాడిద కావాలి అంటే ఆ గాడిద ముందుగానే నిర్ణయించబడి ఉండాలా. గాడిద కూడా నిర్ణయించబడి ఉండాలి. ఆయన ఎక్కాలి అంటే దాని కూడా ఒక గాడిద నియమించబడింది. పాత నిబంధనలో జకర్యా గ్రంథము 9:9 రాయబడిన ప్రవచనము నెరవేర్పులో ఒక గాడిద ఉంది. అన్ని గాడిదలకు కాదు ఆ ప్రవచనం. ఆమేన్, హల్లెలూయా. అక్కడున్న
అన్ని గాడిదలకు కాదు ఆ ప్రవచనము. ఆ ప్రవచనం ఎవరికి? ఆమేన్. ఏ గాడిదనైతే ముందు ఆయన ఎన్నుకున్నాడు, ఏ గాడిదనైతే ముందు ఆయన చూశాడు, ఏ గాడిదనైతే ఆయన ముందు నిర్ణయంలో ఉందో ఆ గాడిదని గాడిద పిల్లను మాత్రమే పిలవమని పేతురు పంపించాడు. నువ్వు వెళ్ళు అంటే గాడిద కూడా ఆయన ప్రణాళికలో ఉంది. ఒక గాడిద జీవితంలో ప్రవచనం నెరవేరుతుందంటే ఈరోజు నీ జీవితంలో ఏ వాక్యమైనా నెరవేరుతుందో అద్భుతం సార్. ఎందుకంటే ఆ పేతురు వెళ్ళి ఆ గాడిద యొక్క కాళ్ళు ఇప్పుతున్నాడంట. ఇప్పే ముందు అడిగాడు, ప్రభువుని అడిగాడు, అయ్యా ఆ గాడిద యజమానులు కానీ ఒకవేళ ఎందుకు ఇప్పుతున్నాం ఆ గాడిదని కానీ అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, అది ప్రభువునికి కావాలా అని చెప్పినాడు. ఆయన చెప్పకూడదాం మనం గట్టిగా? ఈ ఒక్క మాట చెప్పండి మీరు ఆయనతో. ఎవరితో? గాడిద గల యజమానుడితో ఏం చెప్పాలా? అది ప్రభువుకు కావాలని ఒక మాట చెప్పండి. ఇక ఆయన ఏమి మిమ్మల్ని అనడు. అయినప్పటికీ పేతురు వెళ్ళి ఆ గాడిద ఎలా ఉందంటే ఇంట బయట కట్టబడి ఉంది, సగం లోపల ఉంది, సగం బయట ఉంది. ఇప్పుడు దేవుడికి కావాల్సిందే ఇంట బయట కట్టబడిన గాడిద కావాలి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాడిదను బయటికి పిలుస్తున్నాడా ఆయన? ఐగుప్తు ప్రజలు కూడా బయటికి పిలుస్తున్నాడా ఆయన? ఆమేన్. ఐగుప్తులు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీలు ఉన్నారు. 400 సంవత్సరాల బానిసత్వంలో ఉంటారని దేవుడు చెప్పిన మాట ప్రకారము వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత హల్లెలూయా దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రజలు మొరపెడుతున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు అంగలారుస్తున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఎట్టి చాకరీ చేస్తున్నారు. హల్లెలూయా. ఆ బానిసత్వంలో వాళ్ళు పెట్టిన మొర్రలు దేవుడు విన్నాడంట. విన్నాడా? ఐగుప్తులో వాళ్ళు పెట్టిన మొర్రలు, ఐగుప్తులో వాళ్ళు విడిచిన కన్నీరు, ఐగుప్తులో వాళ్ళు పడ్డ బాధలు, వాటన్నిటినీ ఆ మొర్రలు అన్నీ కూడా ఓ పరలోకాలన్న దేవుడికి వినపడ్డాయి. వింటాడా దేవుడు? వింటాడు. నువ్వు ఏ స్థలముల నుంచి అయినా మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు వింటాడు. అయితే ఐగుప్తుల వారు మొరపెడుతున్నారు. వాళ్ళ మొరలు విన్నాడు దేవుడు, వాళ్ళ బాధలు విన్నాడు దేవుడు, వాళ్ళ కన్నీరు చూశాడు దేవుడు. అయితే దేవుడు వాళ్ళ దగ్గరికి పోలేదు, ఏడ్చే వాళ్ళ దగ్గరికి పోలేదు దేవుడు, మొరపెట్టే వాళ్ళ దగ్గరికి పోలేదు దేవుడు, కన్నీళ్ళు గార్చే వాళ్ళ దగ్గరికి పోలేదు దేవుడు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక నాయకుడు దేవుడు ఎన్నుకున్నాడు కనుక దేవుడు నాయకుడి దగ్గరికి పోతున్నాడు. ప్రజలేమో దేవుడికి మొరపెడుతున్నారు, దేవుడేమో మోషేను బతిలాడుకుంటున్నాడు. ప్రజలేమో దేవుడు బ్రతిలాడుతున్నారు, దేవుడేమో మోషేను బతిలాడుతున్నాడు. రైట్? హల్లెలూయా. చూడండి, ఐగుప్తులు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హిజ్జీయులకు, జెబూయేయులకు దేశములకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చుచున్నాడు. వారితో చెప్పు మోషే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషే నిజంగా నత్తివాడా? నేను అడుగుతున్నాను, మోషే నత్తివాడా? ఆయన చెప్పుకుంటున్నాడు నత్తివాడని, దేవుడు చెప్పలా. మరి నత్తివాడు ఎప్పుడైపోయినాడంటే ఐగుప్తులో నత్తివాడు కాదు ఆయన. చెప్పచ్చా? ఐగుప్తిలో సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే. ఐగుప్తులో మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు మోషే. హల్లెలూయా. నిన్న అడుగుతున్నా, ఐగుప్తి రాజు నత్తివాడా? హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చినాడో ఆ భాష మర్చిపోయినాడు ఆయన.
ఐగుప్తి మర్చిపోయినాడు. లాస్ట్కి ప్రవక్త చెప్తున్నాడు, మోషే కనీసం తన సంతంగా కూడా మర్చిపోయినాడు అంటే ఆయన. ఏం మర్చిపోయాడు? ఆయన పేరు కూడా సంతకం పెట్టడం కూడా మర్చిపోయినాడు అంట. దేవుడు దర్శిస్తే, దేవుడు నిన్ను దర్శించాలంటే నీవు కూడా మోషే లాంటి పరిస్థితులకు రావాలా. హల్లెలూయా, ఆమేన్. చూడండి, వీళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పుడు 18వ వచనం, 3:18, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమయ్యేంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమకూర్చుదమని సెలవుమని అతనితో చెప్పము. ఎన్ని దినాలు ప్రయాణం చేయాలంట? మేము ఈ ఐగుప్తులో ఉన్నాం, మేము ఈ ఐగుప్తులో మేము దేవుణ్ణి ఆరాధించాం. జనాలంట ఎక్కడైనా దేవుడే లేనా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడా? మోషే అయితే ఈ మాట అంటే ఒప్పుకుంటాడా? హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? 3 దినముల ప్రయాణం చేసేంత దూరం పోయి మేము దేవుణ్ణి ఆరాధించాలా? ఈ పరో రాజులు చాలా మంది ఉంటారు, ఏడైనా దేవుడే లేరా, అంత దూరం ఏడకపోతామా? మోషే 3 రోజులు ప్రయాణం చేసి ఆడ ఆరాధిస్తాను, దేవుడు వచ్చేది 7 ఆరాధన చేస్తారు. రాడా? వస్తాడా? రాడా? రానే రాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన 19వ వచనం, ఐగుప్తి రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హల్లెలూయా. పొమ్మని చెప్పాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? పోనీయడని నేను ఎరుగుదును. కానీ దేవుడే చెప్పాడు ఇంకా, నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటిని చూసి దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపును. పంపించేది ఎవరు? ఐగుప్తు రాజు పంపుతాడా? ఇశ్రాయేలుని పంపుతాడా ఐగుప్తు రాజు? బానిసల్ని పంపడానికి ఏ యజమానుడికి ఇష్టం ఉండదు. పని చేయించుకునే వాళ్ళకి కనీసం కూడు పెట్టే యొక్క మనసు కూడా ఉండదు ఆ యొక్క పని చేయించుకునే యజమానులకి. ఒకరోజు ఒక ఆయన భలే వాడు చెప్పినాడు నాకు, పాస్టర్ ఎట్లాంటో తెలియాలంటే పాస్టర్ భార్యని అడగాలంట, పాస్టర్ భార్య ఎలాంటిదో తెలియాలంటే పాస్టర్ అమ్మ ఇంట్లో పని మనిషిని అడగాలంట. హల్లెలూయా. అరే భలే ఉందన్నా. నేను ఒక పెద్ద పాస్టర్ చెప్పినాడు ఆ మాట, ఒక పెద్ద పాస్టర్ గురించి చెప్పినాడు. ఆ పాస్టర్ ముందు, సార్ మిగిలిపోయిన అన్నం ఎత్తుకోమని కుక్కలకైనా పెడతాది కానీ విశ్వాసులకు పెట్టదు. అమ్మా, పాస్టర్ ఎలాంటిదో తెలియాలంటే పని మనిషిని అడగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఏ పనోళ్ళు లేరు. మీరు ఏ పనోళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం మిగలవు, మొత్తం తినేస్తారు మనమే. ఏమైనా మిగిలితాయమ్మా? మిగిలిపోయినట్టు కుక్కలకింత పోయిరు ఇక్కడ. ఆమేన్. అందుకని పాశ్రమం ఎట్లాంటిదో నీకు తెలియాలంటే ఏం చేయాలా? ఆ ఇంట్లో పని చేస్తే పని మనిషిని కానీ అడిగితే ఆయన చెప్తుంది. మిగిలిపోయినట్టు ఎత్తుకొనైనా పోమని చెప్పదంట పాప మహాతల్లి. వందలే ఒక ఆమె పేరు చెప్పినాడు ఆ పాస్టర్. ఎందుకయ్య అంటే, మేము మా ఇంట్లో పని చేసినాం సార్, మేము ఆ ఇంట్లో పని చేసాం సార్,
మేము మా ఇంట్లో గుడ్లు ఉతికినాం సార్, మేము ఆ ఇంట్లో అంట్లు తవ్వినాం సార్, మేము ఆ ఇంట్లో ఇదిగో ఆ బోసులు కడిగినాం సార్. హల్లెలూయా. ఆ మిగిలిపోయిన అన్నం కనీసం మా పిల్లలు కూడా పెట్టకుండా కుక్కలు కూడా ఇలా సార్. అంతేనా? ఎండిపోయి పాసిపోయి పారేయాలి. బాగున్నప్పుడు పెట్టరు. ఎప్పుడు తినాలా అంటే ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వభావాలు ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. నువ్వెళ్ళు చెప్పు, మేము 3 దినముల ప్రయాణం చేసి దేవుణ్ణి స్తుతించాలంటే ఫరో రాజు ఎట్టి పరిస్థితుల్లో పంపడు. మోషే పెద్దలు తీసుకొని వెళ్ళాడు. దాని ముందు కార్యాలన్నీ చెప్పున్నా నేను. ఇదంతా చెప్పినాడు. నేను నమ్మరయ్యా వాళ్ళు ఎట్టయ్యా అంటే నీ చేతిలో ఉన్నది ఏందని అడిగాడు. కర్ర అని చెప్పాడు. అవునా, సరే ఏ నేలనేయ అన్నాడు. ఎప్పుడైతే నేలనేసాడు ఏమైంది? అది పామైంది. ఇక మోసే కొంచెం ధైర్యం వచ్చిందంట. సేవలో మంచి ధైర్యం వస్తుంది. అద్భుతాలు చూస్తే ఎవరికైనా ధైర్యమే. ఎప్పుడైతే మోసేకి ధైర్యం వచ్చిందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఫరోతో మాట్లాడుతున్నాడు. మోసే, దేవుడు నన్ను పంపించినాడు. భలే ఉంటది. ఎవరు మీ దేవుడు అడిగినాడట. ఎవరు ఆయన దేవుడమ్మా? మోసే ఏం చెప్పుంటాడు? ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు. హల్లెలూయా. అంటే ఐగుప్తికి ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. ఎవరు? ఫరో యొక్క దేవుడు. బయలు ఫరో యొక్క దేవుడు. అయితే మరి ఈ దేవుడు గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఏరే దేశంలో యెహోవా దేవుడు గురించి చెప్పినప్పుడు రాజుకి ఏ భయం రాలేదు. అయితే ఎప్పుడైతే కర్రేసినాడు, కర్రేస్తే భయపడ్డాడు ఆ రాజు. ఎందుకు భయపడతాడు? కర్రేస్తే అది రాజుకి చీప్ ట్రిక్ గా ఉండిందంట. అది చీప్ ట్రిక్. అక్కడ చప్పట్లు కొట్టి ఎవరు అక్కడ? ఎందుకంటే ఆల్రెడీ మోసే కన్నా ముందే కర్రలేసే పాములు అయ్యేటి ఎప్పుడో ఉన్నారాడా. ఈరోజు ఈ వర్తమానం చెబితే చాలా మంది ఎండవలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు బోధిస్తున్నారు. అయితే హల్లెలూయా. ఈ శాఖలన్నీ ఎన్ని వర్తమానాలు చెప్పినా లాస్ట్కి ఈ యొక్క వర్తమానం వాటి అన్నిటిని మింగేస్తుంది. తెలుసా? చాలా మంది నేను మాట్లాడినప్పుడు అంటారు, నువ్వు ఆడ తిరిగి ఆడకే వస్తావయ్యా. ఆడకు రాక ఇంకా ఆడకు రావాలా? నువ్వు ఏ మూల తీసుకున్నా, ఆదికాండం తీసుకున్నా, ప్రకటన తీసుకున్నా, మలాకీ తీసుకున్నా, యెషయా తీసుకున్నా, ఏ అధ్యాయం తీసుకున్నా నువ్వు తిప్పి యేసుక్రీస్తు నామంలోకే తీసుకొని వస్తావు. మూలం అక్కడే ఉండేది. ఎంతో మంది ఈరోజు మోషే దగ్గర ఏ విధంగా అయితే కర్రలేసే వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా మనం కలిగి ఉన్న వర్తమానము మహా గొప్ప వర్తమానం. ఇది తృతీయ నిర్గ వర్తమానం. ఇది 3వ నిర్గ వర్తమానం. 3వ నిర్గమానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ప్రతి నిర్గమానికి ఒక ప్రవక్త ఉంటాడు. మొదటి నిర్గమ ప్రవక్త మోషే అయితే, 2వ నిర్గమ ప్రవక్త యేసుక్రీస్తు అయితే, 3వ నిర్గమ ప్రవక్త ఎవరు? ఈ కాలానికి పంపబడిన 7వ దూత 3వ నిర్గమ ప్రవక్త అయి ఉన్నాడు. లోకం దాన్ని చూడకుండా పోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆ ప్రవక్తని చూసే కృప దేవుడు మనకిచ్చినాడు ఆయన. హల్లెలూయా. ప్రయాణం ఎలా ఉంది? మొదటి నిర్గమలో ప్రయాణము ఐగుప్తు నుంచి వాళ్ళ ప్రయాణము కానానుకైనది. 2వ నిర్గమం ఎక్కడి? యూదా సిద్ధాంతాల నుంచి యేసుక్రీస్తు బోధలోకి పరిశుద్ధాత్మలోకి అయినది. 3వ నిర్గమం యొక్క వర్తమానం ప్రవక్త ఈ శాఖలో నుంచి, ఈ సిద్ధాంతాల నుంచి, ఈ భూ సంబంధమైన కార్యముల నుంచి ఆత్మ సంబంధమైన కార్యములకు పోయేది. హల్లెలూయా. భూ సంబంధమైన రాజ్యములో నుంచి ఆత్మ సంబంధమైన రాజ్యములకు పోయేది 3వ నిర్గమం యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుతున్నాడు, కర్రేసాడు, పాము అయింది. అందరూ కర్రలు వేస్తున్నారు. అవి కూడా ఏమైనాయి? పాములు అయినాయా? ఆమేన్. ఈ వర్తమానం ముందు ఏ కర్ర నిలబడదు. ఈ బాప్తిసం ముందు ఏ బాప్తిసం నిలబడదు. ఏం ఆమేన్ చెప్పరు? ఈ ప్రభు రాత్రి బాజు వాక్యం ముందు ఏ పగులు బాజులు నిలబడదు. ఈ చివరి కాల వర్తమానం ముందు ఏ వాక్యము నిలబడలేదు. ఎంత ధైర్యం ఇస్తే తెలుసా ఈ వర్తమానము? ఆమేన్. ఈ వర్తమానాన్ని నమ్మాలన్నా నీకు ధైర్యం కావాలా? ఈ వర్తమానం నడవాలన్నా నీకు ధైర్యం కావాలా? ఈ వర్తమానం ప్రకటించాలన్నా నీకు ధైర్యం కావాలా? హల్లెలూయా. అందుకే దేవుడు పిరికి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఏ పిరికితనము? ఆ కాలం యొక్క వాక్య వర్తమానము ప్రకటించలేనిది ప్రతిదీ పిరికితనమే. ఈ కాలం యొక్క బయలుపాటు, ఈ కాలం యొక్క వర్తమానము, ఈ కాలంలో దేవుడు చేసిన కార్యాలు ప్రకటించలేకపోవడము కూడా పిరికితనము. అట్టి వారు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించుట దుర్లభము. ఆమేన్. ఈ కాల వర్తమానికుడు గురించి చెప్పాలన్నా భయం జనాలకి. అవునా? ఈ కాలం ఎవరి కాలం తెలుసా? ఈ కాలము నా కాలము. హల్లెలూయా. ఈ కాలము నా కాలము. ఇది వధువు కాలము. ఇది వధువు వర్తమానము. ఉన్నారా అంత ధైర్యంగా చెప్పే దమ్ము, ధైర్యము? హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మూసేసే ధన్యత దేవుడు నీకు ఇచ్చినాడు. చెప్పు ధైర్యంగా. ఈ భూమి మీద దేవుడు పరలోకం పోవాలన్నది నా మాట వినవలసిందే. నేను చెప్పిందే శాసనము. ఎందుకని? ఎందుకంత శాసనం అంటే ఇప్పుడు ఆమె ఆయన అయిపోయినాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆమెగా లేదు. ఆమె ఏమైపోయింది? ఆమె ఆయనలా మార్చబడింది. ఆదిలో ఆయనలో ఆమె ఉన్నది, అంతములో ఆమెలో ఆయన ఉన్నాడు. లోకములో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వర్తమానం ముందు ఏ పాములు నిలబడవు. ఈ వాక్యం ముందు ఏ సర్పాలు నిలబడవు. ఈ వర్తమానం ముందు ఏ సర్పము అన్నింటినీ మింగివేసేదే ఈ వర్తమానమైనది. ఎక్కడ కూర్చున్న విజయాన్ని దేవుడు మనకే ఇస్తాడు. ఏ సిద్ధాంతాలు కలిగినాడు, ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ, ఏ పెంతెకోస్తు కానీ, ఏ బాప్టిస్ట్ కానీ, ఏ లూథరన్ కానీ ఎవరితో కూర్చొని మాట్లాడిన చివరికి విజయం ఎవరితో తెలుసా? వధువుదే. అది దేవుడు మనకిచ్చిన వర్తమానం యొక్క ధైర్యము, దమ్ము. చెప్పచ్చా? హల్లెలూయా. ఐగుప్తు నుంచి మోషే మాట వినకపోతే, నువ్వు బయటికి రాకపోతే నీకు కానానే లేదు. ఐగుప్తికి దేవుడు ఎవరు? ఐగుప్తికి దేవుడు మోషే. కొత్త నిబంధనలో యూదా కాలానికి వచ్చిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. రెండో నిర్గమములో, మొదటి నిర్గమలో మోషే అయితే, రెండో నిర్గమలో యేసు ప్రభు అయితే, ఈ మూడో నిర్గమలో వధువే. ఈ కాలానికి ఒక దైవము. దేవుని వాక్యం ఎవరు వద్దకు వస్తుందో వారు దైవములు. దేవుడే చెప్పాడు ఆ మాట. మీ గ్రంథములో రాయలేదా? దేవుని వాక్యం ఎవరు వద్దకు వస్తే వారు దైవములని రాయలేదా? వాళ్ళు అడుగుతారు 8వ అధ్యాయంలో, మేము అబ్రహాము సంతానము, మా పితరులైన అబ్రహాము మాకు తెలుసు, మా మోషే ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మా పితరులు మన్నాను తిన్నారు, మా పితరులు 20 సంవత్సరాలు నడిచారు, మా పితరులు హల్లెలూయా బండలో నీళ్లు తాగినారు. యేసు ప్రభు అన్నాడు,
నిజమైన జీవాహారమును నేనే. హల్లెలూయా. నిజమైన జీవాహారమును నేనే. ఆయన ఒక మాట అన్నాడు, అబ్రహాము ఈ రాళ్ల వలన కూడా సంతానం తీసుకురాగలదు. ఉన్నారా? చెప్పకూడదు గట్టిగా మనము. మీరు అబ్రహాం పిల్లలు అనుకుంటున్నారా? మీరు అబ్రహాం సంతానం అనుకుంటున్నారా? అబ్రహాము ఈ రాళ్ల వలన సంతానము. ఏ రాళ్ల వలన? ఏ రాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఉన్నారా ఇక్కడ సజీవ రాళ్ళు? నిర్జీవ రాళ్ళు ఉన్నారు, సజీవ రాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓ నిలబడిన రాళ్ళు ఉన్నారు, కదిలే రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మాట్లాడే రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. పాటలు పాడే రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. స్తుతించే రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆమెను చెప్పే రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా చెప్పే రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయా ఇక్కడ? హల్లెలూయా. ఆయన గాడిద మీద వెళుతున్నప్పుడు హోసన్నా 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 అంటున్నప్పుడు ఆ హోసన్నా అనే మాటలు కొంతమందికి అభ్యంతరాన్ని కలగజేసినాయి. ఆమేన్. వెంటనే చూశాడు, ఈరు గాని ఊరకొనని ఎడలా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాళ్ళు? ఈ రాళ్ళు. గూడూరులో ఉన్న రాళ్ళు, గుంటూరులో ఉన్న రాళ్ళు, విజయవాడలో ఉన్న రాళ్ళు, హైదరాబాద్లో ఉన్న రాళ్ళు, మద్రాసులో ఉన్న రాళ్ళు, అన్ని జనాంగాల్లో ఉన్న రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు ఆయన. ఉన్నాయి ఇక్కడ కేకలు వేసే రాళ్ళు, సజీవ రాళ్ళు. ఆయన 2000 సంవత్సరాల క్రితము నీ గురించే చెప్తున్నాడు ఆయన. సజీవ రాళ్ళు మనమై ఉన్నాము. కదిలే రాళ్ళు మనమై ఉన్నాము. ఆమెను చెప్పే రాళ్ళు మనమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని మందిరముగా కట్టబడుతున్న సజీవ రాళ్ళే ఈ కాలంలో వధువైనది. ఎక్కడైనా సజీవ వాక్యం ఉంది అంటే అది కేవలం ఒక వధువు దగ్గర మాత్రమే. లోకమంతా శవాలతో నిండిపోయి ఉంది. మచ్చరులుగా మారిపోయినాయి. సైలెంట్ స్థలాలు అయిపోయినాయి. ఒక అరుపులు లేవు, ఒక ఆమెలు లేవు, ఒక హల్లెలూయా లేవు, ఒక స్తుతులు లేవు. హల్లెలూయా. ఉద్యమం ఎక్కడుందంటే కేవలం ఒక వధువులో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రభావాలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం ముందు ఏ పాములు నిలబడవు తెలుసా? ఎంతోమంది కూర్చుంటారు మన దగ్గర, మాట్లాడుతూ ఉంటారు. చివరికి విజయాన్ని దేవుడు మనకే ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? చూడండి, మరి మొదటి నిర్గమములో ఎన్ని దినముల ప్రయాణం అంటాం? అది 3 దినములు. చదువుతారా? నిర్గమకాండ 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నాలుగు రెండు మూడు. నేను దాన్ని పడవేయమని, నేను పడవేయగానే అది పామాయిను. మోషే దాని నుండి ఒక్కోసారి మన అద్భుతాలే మన పారిపోయేలా చేస్తాయి. ఇప్పుడు మోషే చేతిలో ఉన్నది ఏందమ్మా? కర్రేగా. ఇప్పుడు నేలను వేసాడు మోషే, వేసాడమ్మా. వేసినోడు భయపడాలా, అవతల భయపడాలా? హల్లెలూయా. ఉన్నారు అందరూ ఇక్కడే? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కర్రేసినోడు భయపడాలా, చూసినోడు భయపడాలా? ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? ఉన్నారా అందరూ ఇక్కడ? వర్తమానాన్ని చూసి వాళ్ళు భయపడాలా, మీరు భయపడాలా? అమ్మో వర్తమానం నాయన. వర్తమానం అంటే అది చిన్న కష్టం కాదు.
వర్తమానం మనకి ఏం చేస్తుంది? భయాన్ని ఇస్తుందా, ధైర్యాన్ని ఇస్తుందా? మరి లోకానికి ఏముంది? అది భయమేనా? వర్తమానం అంటే ముసుగు తీయడం అంటేనే భయమేనా? కమ్మలు తీయడం అంటేనే భయమేనా? ముక్కు పుడకలు తీయడం అంటే భయమేనా? గజ్జలు తీయడం అంటేనే భయమేనా? అలంకరణ చేయొద్దంటేనే భయమేనా? లిప్టిక్ వద్దంటేనే భయమేనా? ఇంట్లో టెలివిజన్ వద్దంటే భయమేనా? ఏంటి ఇవన్నీ? కర్రను చూసి ఎవరు భయపడాలా? వాళ్ళు భయపడాలా? నువ్వు భయపడుతున్నావా? మోషే ఎప్పుడైతే కర్ర వేసాడో కర్ర ఏమైంది? పామైపోయింది. ఇప్పుడు దాన్ని చూసి ఎవరు భయపడుతున్నారు? చదవండి 3వ వచనం. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగా అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. ఈరోజు ఎంతమంది పారిపోయినారు వర్తమానంలో నుంచి? ఆమేన్. ఎందుకు పారిపోతారంటే వర్తమానం అలాంటిది. మోషే చేతిలో పట్టుకున్న కర్రే అది ఏమిగా మార్చబడింది? అది పాముగా మార్చబడిందా? మరి అది అది పడిపోతానే పాము అవుతాను ఏమైంది మోషేకి? పారిపోయాడు మోషే? పారిపోయాడు కదమ్మా. దాని నుంచి దూరముగా పారిపోయాడు. కింద చదువుతానమ్మా, ఎంత దొరుకుతుందో. నీ చెయ్య చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్య చాపి దాన్ని పట్టుకొనగానే, హల్లెలూయా. వర్తమానం కూడా ఒక్కొక్కసారి అట్లాగే ఉంటుంది. నీ చేతిలో ఉన్న వర్తమానమే అది ఒక్కొక్కసారి పాముగా మార్చబడుతుంది. నీ చేతిలో ఉన్న వర్తమానమే నీకు భయాన్ని పుట్టిస్తుంది. నీ చేతిలో ఉన్న వర్తమానమే అనేకమైన డాక్టర్ని తీసుకొని వస్తుంది. నీ చేతిలో ఉన్న వర్తమానం అనేకమైన సిద్ధాంతాన్ని తీసుకొని వస్తుంది. దాన్ని చూసి నువ్వేమైపోతావో పారిపోతావు. ఈరోజు చాలామంది పారిపోయినారు. ఎందుకు పారిపోతున్నారు అంటే వాళ్ళు కలిగి ఉన్న వర్తమానమే. అవునా? హల్లెలూయా. మోషే కలిగి ఉన్న కర్రే ఎప్పుడైతే దేవుడు భూమి మీద ఏమని చెప్పాడు అది పాముగా మార్చబడిందో మోషే దాని నుండి పారిపోతున్నాడు. ఈరోజు ఎంతో మంది వర్తమానంలో ఉండి పారిపోతున్నారు. ఎందుకు అంటే ఇదిగో ఇలాంటిది. మోషే పారిపోయినాడుగా. నిర్గమ యొక్క ప్రవక్తేగా, నిర్గమానికి పంపబడిన ప్రవక్తేగా, ఐగుప్తుని ఇశ్రాయేలు బయటికి తీసుకొస్తున్న ప్రవక్తేగా. హల్లెలూయా. ప్రవక్త వర్తమానం కలిగిన ప్రజలు కాదు, ఒక ప్రవక్తే మోషేనే పారిపోతున్నాడు. ఈరోజు ఈ వర్తమానంలో ఎంతమంది పారిపోతున్నారు? ఈ వర్తమానం నుంచి ఎంతమంది దుర్బోధలోకి వెళ్ళిపోతున్నారు? ఈ వర్తమానం నుంచి ఎంతమంది బ్రహ్మ క్రైస్ట్లోకి వెళ్ళిపోతున్నారు? ఈ వర్తమానంలో ఎంతమంది అమ్మ స్వామోబారిలోకి వెళ్ళిపోతున్నారు? ఈ వర్తమానంలో ఎంతమంది ఇదిగో రాగడ అయిపోయిందనే గుంపులోకి వెళ్ళిపోతున్నారు? ఈ వర్తమానంలో ఎంతమంది ఎత్తబాటు అయిపోయిందనే గుంపులోకి వెళ్తున్నారు? ఈ వర్తమానంలో ఎంతమంది హల్లెలూయా వెయ్యాల పాలనలో ఉన్నామని వెళ్ళిపోతున్నారు? ఏం చేసింది వర్తమానము? పారిపోయేలాగా చేసింది. మోషేని ఏం చేసింది? ఆ కర్ర పాముగా మార్చబడిన అదే కర్ర మోషే పారిపోయేలా చేసింది. హల్లెలూయా. అయితే మరలా దేవుడు ఎప్పుడైతే పట్టుకోమన్నాడో ఆ పాముని పట్టినప్పుడు, తోకని పట్టినప్పుడు అది కర్రగా మార్చబడింది. హల్లెలూయా. ఆ దుర్బోధలు వచ్చినప్పుడు నువ్వు వాటిని పట్టి బంధించి నువ్వు నిలబడాలా. పారిపోయేలాగా చేసింది. మోషేకి మరలా దేవుడు చెప్పాడు పట్టుకోమన్నప్పుడు. ఆమేన్. చూద్దాం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం వచ్చేట్టుకు నా జనులను పోనీయమని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? వీడు తెలియదంట. యెహోవా ఎవడు తెలియదా? ఫరోకి ఎవరు తెలియదంట? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనివ్వను. నేను
ఇది దుర్మార్గులు మాట్లాడే మాటలు ఇవన్నీ. యెహోవా ఎవడా? ఇట్లాంటి మాట విన్నాము మన బైబిల్లో. ఎవడన్నాడు? ఒకడు అన్నాడు, యెషయా ఎవడు, దావీదు ఎవడు, మేము సంపాదించుకున్న ఆహారం బొత్తిగా ఎరగని వాళ్ళకి మేము పెడుదుమా? మా దాసుని వదిలిపెట్టిన పనివారు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ నాబాల్ అనేవాడు ఎవరు బ్యాచ్ చేయడు? దావీదుకి సంబంధించినవాడు కాదు, వీడు సౌలుకి సంబంధించినవాడు. నాబాల్ అనేవాడు ఎవరు? క్షమించాలా, సౌలుకి సంబంధించినవాడు. సౌలు రాజాగా, సౌలును వదిలిపెట్టిన పనివారు రాజులు ఎంతో మంది ఉన్నారు. అందులో దావీదు ఒకడు. అభిషేకము సౌలు నుంచి తొలగిపోయినా సౌలు గుర్తెరగలేదు, సౌలు ఫ్యాన్ కూడా గుర్తెరగల. అంతేనా? సౌలు అనుచరులు కూడా గుర్తెరగల. ఆమేన్. మరి దావీదు ఎవడో తెలియదా? యెషయా ఎవడో తెలియదా? హల్లెలూయా. దావీదు యొక్క కీర్తి రాహాబు దేశంలోనే రాహాబుకు తెలిసింది. హల్లెలూయా. రాహాబు చెప్తుంది, ఈ ఎరుక పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడని నేను లేఖనాలు తెలుసుకున్నాను, ఇర్మియా ద్వారా తెలుసుకున్నాను, యెషయా ద్వారా తెలుసుకున్నాను, మోషే ద్వారా తెలుసుకున్నాను. ఒక రాహాబు అన్యురాలు ఇశ్రాయేలు యొక్క చరిత్ర చెప్తా ఉంది. ఒక యూదుడయ్యుండి బుద్ధి లేనివాడు నాబాలు, గొర్రె పచ్చు కొత్తరుంచే నాబాలు, దావీదు ఎవడో తెలియదు, యెషయా ఎవడో తెలియదు అంట. ఈ పరోకి ఎవడు దేవుడు? నేను ఎరుగను. చెప్పమ్మా, ఆయన ఏం చెప్తున్నాడు చూడు. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనేను, నేలనైన ఎడల మేము అరణ్యములోకి 3 దినముల ప్రయాణముతో దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదాము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గములతోనైనను పాడునేమోనని. పడునేమో ఆయన మీద. ఉత్సవం చేయకపోతే, ఆరాధన చేయకపోతే ఏం చేస్తాడంట ఆయన? తెగుళ్ళు, ఖడ్గములు. అట్లాంటి భయంగానే ఉంటే ఈరోజు మీకు కానీ కరెక్ట్ టైంకి వచ్చి కూర్చుంటారు. చర్చిలో నిద్రపోరు మీరు. వాళ్ళకి ఏ భయం ఉంది ఇశ్రాయేలుకి? అక్కడ ఉన్నారమ్మా అందరు ఇక్కడే. మన దట్టండి, కొంచెం హెల్ప్ చేయండి. ముందు దట్టు నిద్రపోతాడు పాపం, నైట్ డ్యూటీ పోయినాడు. ఎన్ని గంటల డ్యూటీ? ఏ షిఫ్టా? ఏ షిఫ్ట్ చూసి వచ్చిందోరా? హల్లెలూయా. అప్పుడు చెప్తున్నారా, ఏ తెగుళ్ళతోనైనాను ఖడ్గములతో మా పడునేమో అని అనేది. అంటే ఇశ్రాయేలీలకి దేవుడు అంటే ఏ భయం ఉంది? చంపేస్తాడనే భయం ఉంది. మనకే, పాస్టర్కే భయపడం, మనం ఇంక దేవుడికి ఏం భయపడతాం? అట్లాంటి భయం. కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం మనకు ఉండాల. దేవుడు ప్రతి మాటని వింటున్నాడన్న భయం మనకు ఉండాలా. దేవుడు మన గమనిస్తున్నాడన్న భయం మనకు ఉండాలా. దేవుడు మనతో నడుస్తున్నాడన్న భయం మనకు ఉండాలా. దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడన్న భయం మనకు ఉండాలా. మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడన్న భయం మనకు ఉండాలా. ఇశ్రాయేలుకి భయం ఉందా? వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు చూడు, బలి అర్పించుదాము, లేని ఎడల ఆయన మా మీదకి తెగులుతోనైనాను పక్క రాజు లేపి కత్తిరెత్తుకుని చంపుతారు. వచ్చి ఆయన చంపడం వచ్చి కత్తి తెచ్చుకుంది.
అవునా? తెగులుతోనైనను ఖడ్గములతో పడునేమో అని భయం ఉంది వాళ్ళకి. ఆ భయం లేదు ఈరోజు క్రైస్తవులకి. దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు, దేవుడు మాట్లాడుతున్న భయం లేదు, దేవుడు వింటున్నాడన్న భయం లేదు. హల్లెలూయా! రైట్ సార్. ఎర్రబారుచున్న ప్రవక్త అని చెప్పాడు వర్తమానంలో ప్రవక్త అమెరికా దేశం. ఆయన ప్రసంగం చేసి ఆయన ముఖం ఎర్రబారిపోయిందంట. ఆయన ఎంత కోపంగా మాట్లాడాడు తెలుసు అమెరికా దేశాన్ని చూసి. ఇది రోషం కలిగిన వర్తమానం, ఇది పౌరుషం కలిగిన వర్తమానం ఇది. ఆమేన్, హల్లెలూయా. 3 దినముల ప్రయాణం అడుగుతున్నారు వాడు. పొర అన్నాడు. ఎవరు మీ దేవుడు? నాకు తెలియదు. ఎవరు? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. నిజమేనా? పొర చెప్తున్నాడు. మా మీదకి తెగుళ్ళు కాదు, ఖడ్గాలు కాదు, రేపు వస్తాయి నీ మీదకి తెగుళ్ళు. ఐగుప్తులాగా రేపు ఏమొస్తాయి? కప్పలు వస్తాయి, మిడతలు వస్తాయి, జోరిగలు వస్తాయి, నీళ్ళు రక్తంగా మార్చబడింది, దద్దుర రోగం వస్తాయి. ఈ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తు మీద పడ్డాయి. అప్పుడు ఫరో అన్నాడంట, ఈ బాధలన్నీ తట్టుకోలేక, అరే బాబు మీరు వెళ్ళిపోండిరా, మీ పురుషుల వరకు పోయి ఆరాధించుకొని రండి, మీ భార్య మీ పిల్లలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఫరో రాజు మాట చాలా మంది వింటారు. మగవాళ్ళ వరకే చర్చికి పోతారు, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని సీరియల్ చూసుకుంటా ఉంటారు. ఎవరు మాట వింటారు వాళ్ళు? ఫరో మాట. మోషే అన్నాడంట, నో 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 నో, అట్ట ఉండేదానికి లేదు. వినవా, రేపు మిడతలు వస్తాయి చూడన్నాడంట. ఆ మిడతలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? గుడ్లో నుంచి పుట్టురాలా మిడతలు. మోషే ఎప్పుడైతే పలికాడో మాటల నుంచి మిడతలు వచ్చాయి. హల్లెలూయా. ఆదిలో దేవుడు పలకగా భూమి కలిగింది, పలకగా సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తం కలిగాయి. మోషే మాటల నుంచి మిడతలు వచ్చాయి. అవి ఖాళీ కడుపుతో వచ్చాయంట. ఏ కడుపుతో వచ్చాయి? ఆకలి అవుతుంది మీకు కూడా ఉంటుందిలే, పాసం బెండకాయ కూర చేసి. అవి ఖాళీ కడుపుతో వచ్చాయంట. ఏదో గుడ్డులో నుంచి పిగిలి రాలాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే పలికాడో ఆ పలుకులోంచి మిడతలు వచ్చాయి. అవి ఖాళీ కడుపుతో ఉన్నాయంట, ఆకలి. ఇప్పుడు వాటికి రుచికరం అవసరంలా, వాటికి శ్రేష్టమైన తినేది అవసరంలా. ఇప్పుడు అవి ఏం తింటాయి? అవి మిడతలు ఏది పచ్చగా కనపడతాని తినేస్తాయి. వాటికి పచ్చదనం కనపడకూడదు అంతే. మిడతలకి ఏం కనపడకూడదు? పచ్చదనం కనపడకూడదు. మిడతలకి ఏం కనపడకూడదు? పచ్చదనం కనపడకూడదు. అది ఐగుప్తుల మిడతలు, అది ఈ కాలానికి కొన్ని మిడతలు వచ్చాయి. గూడూరు సగం పచ్చగా ఉండడం ఆ మిడతలకు ఇష్టం లేదు. వింటున్నారమ్మా? ఈ మిడతలు కూడా దేవుడే పంపించినాడు. ఐగుప్తుల మిడతలు వచ్చింది దేవుడు పంపిస్తేనే, చివరి కాలంలో వచ్చిన మిడతలు కూడా దేవుడు పంపిస్తేనే వచ్చినాయి. ఇక్కడున్న మిడతలకి గూడూరు పీటర్ పక్కన ఏదైనా ఒక విశ్వాసిగానే ఉన్నాడంటే ఈ మిడత వాడు తినడానికే ప్రయత్నిస్తుంది. యావేలు ప్రవచనం లేదా? చదువుదాం ఒకసారి. యావేలు ప్రవచనం చదువుదాం ఒకసారి. ఉన్నారమ్మా? గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినివేసినా
గొంగల పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేసును, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసును, పరసర పురుగులు విడిచిన దాన్ని మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారసపానము చేయవారులారా, క్రొత్త ద్రాక్షారసము మీ నోట రాకుండా నాశనమాయను. ఇంకా కింద చదువు, తినివేసిన సంవత్సరం పంట చదువమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొంగల పురుగు విడిచిన దాన్ని పసర పురుగులు, పరస పురుగులు, చీడ పురుగులు విడిచిన దాన్ని తినివేసిన సంవత్సరముల పంటనే మరలా ఇస్తాడంట ఆయన. చెప్పకూడదు గట్టిగా మనము హల్లెలూయా. అంటే ఐగుప్తులోకి వచ్చిన మిడతలు వేరు, చివరి కాలంలో వచ్చిన మిడతలు వేరు. గూడూరు సంఘం పచ్చంగా ఉంటే మిడతలకి ఎంత మాత్రమును కూడా ఇష్టం లేదు. చదువమ్మా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ వరకు ఇంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను ఆ మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా తిరిగి నేను ఇస్తాను అన్నాడు ఆయన. చాలా పురుగులు వచ్చినాయి మధ్యలో. అపోస్తులు పోయిన తర్వాత చాలా పురుగులు వచ్చినాయి. అపోస్తుల దగ్గర నుంచి 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎన్నో పురుగులు వచ్చినాయి. ఈ పురుగులన్నీ ఏం తింటున్నాయి? వృక్షాన్ని తినేస్తున్నాయి, యేసుక్రీస్తు వృక్షాన్ని తినేస్తున్నాయి, ఆ ప్రేమను తినేసాయి, ఆ ఆప్యాయతను తినేసాయి, అనురాగాన్ని తినేసాయి. ఈరోజు సంఘాల్లో ద్వేషాలు, కుట్రలు, అసూయలు, భేదములు, కలహములు, మత్సరములు వచ్చాయా? హల్లెలూయా. ఐగుప్తులోకి వచ్చిన మిడతల వల్ల ఐగుప్తుకి ప్రాబ్లం ఏమో కానీ ఈరోజు చివరి కాలంలో వర్తమాన సంఘంలో కూడా మిడతలు వచ్చి ఉన్నాయి. ఏదో కాదు ఈ మిడతలు. సంఘాలు పచ్చంగా ఉంటే ఆ మిడతలకి ఎంత మాత్రమని కూడా ఇష్టం లేదు. రైట్? అవి ఐగుప్తులో ఖాళీ కడుపుతో వచ్చినాయంట. ఐగుప్తిలో పచ్చదనం లేకుండా తినేసినాయంట. పచ్చదనం అంటే మొత్తం పొలాలే అనుకున్నారా? పొలాలు కాదు, పొలాలు తిన్నాయి. ఆ ఊరిలో ఉన్న చెట్లు ఇప్పుడున్నాయి, మనకి ఎంత చెట్లు ఉన్నాయి కదా, పచ్చ చెట్ల మొత్తం అసలు ఆ పచ్చదనమే లేకుండా తినేసినాయి. ఫరోదా అన్నాడంట, అరే బాబు ఏందిరా మీ దేవుడు ఎట చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. పొగులేమో తీసుకుపోమని రేపు వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఆ రాత్రి పడుకొని నిద్రలేసి ఉదయాన్ని వచ్చేయమంటున్నాడు. ఎవరు మీ దేవుడు అంటున్నాడు. మళ్ళా మోషే లేస్తున్నాడు, మా దేవుడు ఎవరు నీకు తెలీదా? ఓకే, మరో తెగులు నువ్వు చూడాలనుకుంటున్నావా? ఈ తెగుళ్ళు మా ప్రజలు ఉండకపోతే మా ప్రజలకు రావాల్సిన తెగుళ్ళు నువ్వు కోరుకుంటున్నావు కదా, ఓకే, రేపు కప్పలు వస్తాయి. అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసా? లాస్ట్కి ఫరోరాజు చెప్పాడు, బాబు మీరు వెళ్ళిపోండి రా. ఈ తెగుళ్ళు ఈ బాధలన్నీ చూసి మీరు వెళ్ళిపోమని చెప్తుండేది దేవుడే ఫరోలో నుంచి. ఆ రాత్రి పడుకొని నిద్రపోతే లేచేటప్పటికి ఫరోరాజు దగ్గరికి పోయి, రే ఫరో పంపించినట్టు నీ పని అయిపోద్ది అంటారు. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచేది దేవుడే, అక్కడ మోషేని రెచ్చగొట్టేది కూడా
అంటే మోసేదేమైనా ఉందా, పరోదేమైనా ఉందా? ఇరువురు పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధం చేస్తున్నాడు. సమస్య నీకు తీసుకొచ్చేది దేవుడే, దాని నుంచి విడుదలిచ్చేది కూడా దేవుడే. ఇప్పుడు దెయ్యం కొడితే వెళ్ళి ఎవరు చెప్పుకుంటాము? దేవుడు చెప్పుకుంటాము. అట్లాంటిది దేవుడే కొడితే ఏడకెళ్ళి అంటాడు, ఓయ్ పరో బోష లేయ్ పోయి నా ప్రజలు తీసుకురా బయటకు అంటున్నాడు. ఆడపోయి ఓయ్ పరో నా ప్రజలు పంపివా, రేపు కప్పలు వస్తాయి అంటున్నాడు. ఆ కప్పల ఎన్ని తోలి 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 ఇసిగి పెట్టిపోయి, రే బాబు పోరా నాయన అన్ని ప్రజలు తీసుకొని, ఈ రాత్రి కనుక నిద్రపోతాను, రాత్రి అంతా నిద్రలేదు, కప్పల దెబ్బ పోయి పడుకొని నిద్రపోతాడు. నిద్రపోయి ఉదయం లేస్తానే పొరవ హృదయాన్ని కఠినం చేసేస్తాడు. మరలా పొల్లు దొంగకుంటూ వచ్చే, ఏంద్ర వీళ్ళు ఎవరో కదులుతున్నారా అని. రాత్రి చెప్పావు కాదు, రాత్రి చెప్పాను రా, రాత్రి చెప్తే వెళ్ళిపోతారా? రాత్రి చెప్పాను నేను. మన వాళ్ళు కొంతమంది తాగిపోతాళ్ళు, రాత్రి ఒకటి చెప్తారు, పొద్దున ఒకటి చెప్తారు. రాత్రి ఒకటి చెప్తారు, రేపు ఎత్తుకొని పోతులే అన్నట్టు. పొద్దు ఏం ఎత్తుకొని పోతుంది, ఏం చెప్పాను నేను? ఈ మిడతలకి కప్పలకి తట్టుకోలేక పొరవ రోజు వెళ్ళిపోమని చెప్తున్నాడు. మళ్ళా నిద్రలేసి వచ్చి ఏమంటున్నాడు? ఓయ్ భార్య పిల్లలు పోయిరా పోండి, భార్య పిల్లలు భర్త ముగ్గురు పోయి ఆరాధించుకున్నాడు పోండి, పోనీ లాస్ట్కి పోండి, మీ పశువులు బర్రెలు గొర్రెలు అన్ని పెట్టేసిపోండి. పొర అన్నాడు. మోషే అంటున్నాడు, అసలు ఐగుప్తులో ఇశ్రాయేలుది కోడి ఉండడానికి లేదు, కోడి పెట్టినా గుడ్డు కూడా ఉండడానికి లేదు. ఇంకొక మాట చదువుదాం, ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళది ఎత్తుకోపోయేది కాదు, వీళ్ళు వెళ్ళేది కాదు. 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన చదువుతాం. అసలు ఏమేమి తీసుకురామంటాడు ఐగుప్తు నుంచి. ముప్పై 32 అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి, ఇక్కడ కాదమ్మా, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనం చదువుదామా? 19వ వచనం 3:19. పోనీయడని నేను ఎరుగుదును, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మంత్రులను నేను చేయదలసిన నా అద్భుత కార్యములను చూసి దాన్ని పాడు చేయును. ఓకే, అటు తర్వాత అతడు మేము పంపు నేను. ఇప్పుడు చదవండి 21వ వచనం. 21వ వచనం నిర్గమకాండం 3:21. జనులు అమ్మా నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం చదవండి. జనల ఎడల ఐగుప్తుకు కటాక్షము. అమ్మ నిర్గమకాండం 3వ అధ్యాయము మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు, మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తుని తోలుకొని పోవుదురు.
దోచుకొందురు. అది మాయిపోయేది రా బాబు, మా వస్తువులతో పోయేది కాదు, అసలు మీ వస్తువులే దోచుకోపోవాలంట. మేము వెళ్ళిపోవాలంటున్నావు కదా, ఈ బర్రెలు గొర్రెలు కుక్కలు అవన్నీ వదిలిపెట్టి బోసులు దబర్లు గిబర్లు అన్నీ పెట్టేసి పోమంటున్నావు కదా, అసలు మాయ వదిలిపెట్టేది కాదు, అసలు మీయే దోచుకోపోవాలా. ఆమేన్. ఐగుప్తుల నుంచి ఏం తీసుకురావాలా, ఇది ఎత్తుకొని చెప్తారు. ఏంది ఇది? మొదటి నిర్గమం. మొదటి నిర్గమంలో ఏంది? అన్నీ వేసుకొని వచ్చేదే. మనం కూడా బయటకు వస్తున్నామా? ఆచారాలతో వచ్చామా? సిద్ధాంతాలు వచ్చామా? కమ్మలతో వచ్చామా? గజ్జలతో వచ్చామా? ముక్కు పడకలతో వచ్చామా? వింటున్నారమ్మా? హల్లెలూయా. అవన్నీ బయటకు వచ్చేటప్పుడు ఇది మోసే పరిచయలో భాగం. ఇది మోసే పరిచయలు అన్ని పెట్టుకొని రావచ్చు. అయితే ఇది మోసే పరిచర్య దాటింది. మోసే పరిచర్య అంటే అంత అద్భుతాలే. ఈరోజు సంఘ శాఖలన్నీ ఆడున్నాయి. మోసే పరిచర్యలు చెప్పాడుగా, వాళ్ళు ఇదే చూపిస్తారు మనకి. ఇదిగో చూడు, ఎవరు పొరవరాజు మోసే చెప్పినాడు. ఏమని? మీ పిల్లలకి అన్నీ మీరు ఏం చేయాలా? ఎవరెవరికమ్మా? ప్రతి స్త్రీను తనకు పొరుగువని తన ఇంటి దాని నగలు వెండి వస్త్రములను. ఏం మాట మరి? మీ కుమారులకు. అది పాయింట్. ఇప్పుడు ఆ మాట రా. ఎవరెవరికంట? కుమార్తెలకే పిల్లకాయ పెట్టుకుని చెప్పిందిగా బైబిల్. ఇప్పుడు ఆడోళ్ళకి పెరిగిచ్చేదే ప్రసంగం అయితే ఇంకా మగవాళ్ళకి ఏం పెరిగిస్తాము? వాడు చూపిడా దీన్ని. ఏమన్నా మోసే చూడు సార్ పెట్టుకోమని చెప్పినాడు. అన్ని ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేయాలా? పెట్టుకో, చచ్చిపో, పూడ్చి పెడతాడు మోసే. అయితే ఇది మోసే పరిచర్య కాదు, ఇది యెహోషువ పరిచర్య. యెహోషువ పరిచర్య అంటే యుద్ధాలే ఉంటాయా? యుద్ధాలేనా? హల్లెలూయా. బయటకు వచ్చేటప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్ని పెట్టుకొని రమ్మని చెప్పినాడు. ఎక్కడ వరకు? ఆ పెట్టుకున్న వాళ్ళందరూ ఏమైనారండి? దారిలోనే అయ్యి రాలిపోయినాయి, వాళ్ళు రాలిపోయినారు. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత బంగారుతోనే పూడ్చిపెట్టేసినారు అనుకో. ఈ మధ్య సోదా చెప్పినాడు, వాళ్ళ ఊర్లో ఎవరో ఒక ఆమెను పూడ్చిపెట్టేసినారు కమ్మలేసి. ఆమెని పూడ్చిపెట్టి భూమి మా అమ్మ చెవులో కమ్మలు ఉన్నాయి, ఏం చేయాలి? ఎవరు తెలియకుండా మళ్ళా పోయి తవ్వి ఆ కమ్మల వరకు తీసుకుని వచ్చేసినారు. ఎన్నా నేను విన్నా ఈ మధ్య చెప్తా. అంతే, కొంతమంది పూడ్చిపెట్టేస్తారు వాటితో. మళ్ళీ ఏం చేసినారు? అట్లా ఈ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేసినా అన్ని పెట్టుకుని వచ్చినాం. ఓకే, మనం కూడా పెట్టుకుని వచ్చినాం, బంగారు నగర్లు అన్నీ వేసుకొని వచ్చినాం. మా పాస్టర్ అయితే ఇక్కడ కాదు, ఇక్కడ గుట్టుకునింది, పుల్లేసుకుని గుట్టుకునింది. మా పాస్టర్ ఇక్కడే కాదు, ఎక్కడ గుట్టుకునింది? ఇంకొక సంవత్సరంగా యేసుప్రభువుని నమ్ముకుంటే ఇక్కడ గుట్టేది. 1, 2, 3 రోజులు అయింది, 3, 6 అయింది. ఇది బయటకు వచ్చేటప్పుడు ఓకే, బయటకు వచ్చేటప్పుడు ఓకే. ఇప్పుడు మనం మోసే పరిచర్యను దాటాము. ఇప్పుడు మోసే పరిచర్యలో ఏంది? అన్ని యుద్ధాలే. మోసే పరిచర్యలో అన్ని అద్భుతాలే. బండన నీళ్ళు తాగొచ్చు, దేవదూతలు తినే ఆహారం తిన్నారు, అంతేనా? హల్లెలూయా. ఓ ఆ యొక్క కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాళ్ళకి వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదు. సౌరు పెట్టకపోతే తలంతా ఎంటుకలని ఎర్రంగా అయిపోతాయి, వాళ్ళ ఎంటుకలు కూడా ఎర్రంగా అయిపోలేదు. వాళ్ళకి రంగు వేయాల్సిన అవసరమే లేదు.
మన పురుషోత్తం గారిలాగా వాళ్ళ ఊరు ఎంటుకలు కూడా తెల్లబారలేదు. అంతే కదా సార్? అదంతా ఏంది? మోసే. మీరేం పని చేయాల్సిన అవసరమే లేదు. యాలకి కూడొస్తుంది మీకు. మీరు కనీసం లేచి మొహం కడుక్కొని ఆ బయట పడిన చొచ్చుకొని తినేది కూడా కష్టం కొంతమందికి. ఇంకా అంతకన్నా సోమరిపోతుంటే మనం ఏం చేస్తాం? ఏది బయట పనికెళ్ళి కష్టపడి పని చేసి తీసుకొని వచ్చి, లేదా పొలాలకెళ్ళో ఇంకో వ్యాపారం ఏదో ఒకటి చేసి తీసుకుని వచ్చి సంపాదించుకొని ఆ డబ్బులతో చేసుకొని తినేది కాదు. వాళ్ళకి అసలు డబ్బు అవసరమే లేదు, వాళ్ళకి ఇంట్లో బియ్యం అవసరమే లేదు. చెప్పచ్చా? హల్లెలూయా. వాళ్ళకి ఆహారం కావాలంటే ప్రభువా ఆకాశం నుంచి మన్నా పడుతుంది. ఓ ప్రభువా నీళ్ళు కావాలంటే బండల నుంచి నీళ్ళు వస్తాయి. ఓ ప్రభువా వస్త్రాలు కావాలంటే వస్త్రాలు మాసిపోతాయి కదా కొట్టేసుకునే దానికి. మాంసం కావాలంటే మాంసం వస్తుంది. పూరేలు మాంసం దేవదూతలు తినే ఆహారం అంట, మామూలు ఆహారం కాదు. ఈ సోమరిపోతోళ్ళు కనీసం గుడారంలో నుంచి బయటికి కూడా లే. ఒరే భార్య చెవు అక్కడ మన్నా పడు తెచ్చుకోరా నేను బాగాలేదు పోగారు. ఆకలి అవుతుంది కానీ నేను బాగాలేదు పోగా, నువ్వు పోయి దాపో. కనీసం గుడారం పక్కన పడ్డా మన్నా కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఎక్కడుంది మన్నా? ఆయన పనికి పోవాలి, నువ్వు తెచ్చుకోవాలా? ఎక్కడుంది అది? ఆయన అన్నాడు ఏ దినమాహారమో ఆ దినమే దినమే. పోయి రేపు ఆడిపోతాం కానీ రేపుడికి ఈరోజు తెచ్చి ఆడపోయినారు, కొలుసుకున్నారు, తెచ్చుకున్నారు. ఈరోజు తినేసినారు, రేపడితే పురుగులు పెట్టినాయి. ఈ రోజుది రేపు తినడానికి లేదు. ఏ రోజుదే? ఎందుకంటే ఈ సోమరిపోతాడు పోయి తెచ్చుకోలేడు. ఎడబోయా బయటకంటే వాడు గూడూరుకో నెల్లూరుకో హైదరాబాద్ అట్టతో పోయి సంపాదించుకొని చేయబోయా. గుడారు 4 అడుగులు పొలిదో ఒకటి అట్టా పోయి అవి ఎత్తుకొని వచ్చి ఇయ్యొచ్చు, పెళ్ళానికి ఇయ్యొచ్చా ఇయ్యకూడదా? దానికి కూడా వాడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఆడబోతావు. నువ్వు పోయి దాపో. ఎవరా ఏం జరిగినట్టు ఎన్ని ఉత్తమాటలేం కాదు. మరి రేపటి కూడా తెచ్చేమే ఆడబోతాం ఊరికినే. రేపటి కూడా తెచ్చి పెట్టుకుంటే ఏమైపోయింది? పురుగులు పట్టిపోయింది. ఇవన్నీ ఈరోజు పురుగులు పట్టిపోయే కార్యాలు. ఈరోజు శాఖలన్నీ పురుగులు పట్టిపోయినట్టు. సుధా ఇంట్లో నేను ప్రసంగం చేస్తే ఒకడు అన్నాడంట, జబర్దస్త్ లాగా మాట్లాడినానంట నేను. ఎందుకంటే వాడు జబర్దస్త్ పిచ్చోడు ఏంటోడు. ఒకరోజు నేను పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమారుడు పెడితే ఒకడు అన్నాడు, నన్ను భలే చెప్పిన పాస్టర్ నువ్వు జగదేగుడు అతిలో సుందరనే అన్నాడు. రే ఏం మాట్లాడుతున్నావు? అది ఎప్పుడో చిన్నప్పుడు చూసినాను నేను సినిమా. ఆ సినిమా రాకముందే ఈ వర్తమానం వచ్చిందని చెప్పి, ఆ సినిమా రాకముందే పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె 1960-61 ఆ మధ్యలో మాట్లాడాడు ప్రవక్త వర్తమానం. అంతేనా? అప్పుడు అసలు చిరంజీవే పొట్ల ఆ వర్తమానం రిలీజ్ అయినప్పుడు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ పుట్టాడా? ఈ బుద్ధిలోనోడు చెప్తున్నాడు నేను ప్రసంగం చేశానంటే ఎట్ట చెప్పినావు నువ్వు, అట్ట చెప్పినావే అంటే నీ ఆత్మ దేంతో నింపబడి ఉందో నీకు సత్యం వచ్చిన అట్నే కనపడతావు. యేసుక్రీస్తు దేవుడు వస్తేనే వాళ్ళ హృదయాలన్నీ బయల్చిపోతే నింపబడినాయి. కాబట్టి దెయ్యాలు చూసి చూసి దెయ్య పోతలు చూసి యేసుక్రీస్తు వస్తే కూడా దెయ్యం అన్నారు. ఈ కాల వర్తమానంలో దేవుడు ఉన్నాడు. ఈ కాల వర్తమానాన్ని కానీ తోసివేస్తే వాడికి పరలోకమే లేదు. వాడు ఎంత భక్తి అయినా చేసుకో, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఉపవాసం కూడా చేసుకో, నువ్వు పానే బావు పరలోకానికి.
ఏ దినమాహారం ఆ దినం తినకపోతే నువ్వు పరలోకము ఎవరో మూసేవాళ్ళ నీ గేట్లు నువ్వే మూసుకుంటావు. ఏమే రైట్ సార్? ముగిస్తుంది. ఇందో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చే వారంలో చూద్దాం. బయటికి వచ్చేటప్పుడు అన్నీ ధరించుకొని వచ్చారు. మోషే నాయకత్వంలో వచ్చారు. అహరోను వచ్చాడు. చెప్పచ్చు యాజకులు వచ్చారు. హల్లెలూయా. మందస్సం వచ్చిందా? అహరోను చిగురించి కర్ర వచ్చింది. దేవుని మందస్సుతో ప్రయాణం చేశారు వాళ్ళు. ఉత్సవాలు చేశారు వాళ్ళు. హోమాలు చేశారు వాళ్ళు. దేవుని ఆరాధించారు వాళ్ళు. హల్లెలూయా. మన్నాను తిన్నారు. అన్ని మంచియే. అవునా? అయితే అక్కడ మొత్తం రాలిపోయినారు. మొత్తం రాలిపోయినారా? ఈరోజు మనం కలిగి ఉన్న వర్తమానము ఆమేన్ యెహోషువ వర్తమానము. మోషేకు తోడైనట్లు యెహోషువ నీకు నేను తోడై ఉన్నానన్నాడు ఆయన. పరిచర్య మార్చబడింది. ఐగుప్తి పరిచర్య మార్చబడింది. సిద్ధాంతాల పరిచర్య మార్చబడింది. ఆచారాల పరిచర్య మార్చబడింది. చెప్పచ్చా? వాళ్ళ పిల్లలకి అన్ని వేసే పరిచర్య మార్చబడింది. గ్లోరీ. ఇది యెహోషువ పరిచర్య అయినది. యెహోషువ పరిచర్య అంటే అనుదినము నీకు పోరాటమే. ఏ పోరాటం అంటే అయ్యో బియ్యం లేవు ఆ పోరాటం కాదు. అయ్యా కందిపప్పు అయిపోయింది ఇంట్లో ఆ పోరాటం కాదు. అయ్యా నూనె అయిపోయింది అయ్యో ఆ పోరాటం కాదు. పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఈ పోరాటంలో ఉన్నారు జనాలు ఈరోజు. ఏ పోరాటాలమ్మా? ఆత్మీయ పోరాటాలు. నువ్వు మంచి చెబితే నీ భార్యకి నచ్చదు. నువ్వు మంచి చెబితే నీ భర్తకి నచ్చదు. నువ్వు వాక్యంగా జీవిస్తే నీ కుటుంబానికి నచ్చదు. అవునా? యెహోషువ పరిచర్య అలా ఉంటుంది. మోషే పరిచర్య మొత్తం కాంప్రమైజ్. మోషే పరిచర్య ఏంది? కాంప్రమైజేగా. బిలాం కూటం పెడితే కూటానికి వెళ్ళారా? బిలాం కూటానికి వెళ్ళాడు. ఫుల్గా తాగి అమ్మాయిలకి భుజాల మీద చేసుకుని వస్తూ ఉంటారు. మోషే ఏం మాట్లాడాలి? కాంప్రమైజ్ కూటం. మోషే ఏమని అన్నాడా? అయ్యా 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 వాళ్ళు ఐగుప్తు ఆడ పోతాను, బాలా కూటాను పోతాను. పో నీళ్ళేరా, వాళ్ళకి తెలుసుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. అయితే అక్కడ ఒక ఫినియాస్ ఉన్నాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు. మోషే దగ్గర ఉన్నాడు. మోషే పరిచర్యలో ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఊరుకున్నాడేమో కానీ ఫినియాస్ ఊరుకోలేదు. మోషే మౌనంగా ఉన్నాడే కానీ ఫినియాస్ మౌనంగా లేడు. యాకోబు సైలెంట్ గా ఉన్నాడేమో కానీ యోధా సైలెంట్ గా లేడు. చెప్పని కూడా దేవుడాన్ని మహిమపడతాము. హల్లెలూయా. సున్నతిచ్చి మరి చంపాడు. బాప్తిజం ఇచ్చి మరి చంపాడు యోధా. ఒక్క ఇశ్రాయేలు పిల్లలు తాగిన ఒక్క పాపానికి రాజుతో సహాయతము రాజ్యం మొత్తం చంపాడు. ప్రతి పరిచర్యలో అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ పరిచర్యలో కూడా అలాంటి వారు కావాలా? మోషే మౌనంగా ఉన్నా, ఫినియాస్ మౌనంగా లేడు. యాకోబు మౌనంగా ఉన్నా, యూదా మౌనంగా లేడు. పేతురు ప్రసంగం చేస్తే అననీయ సఫీరాలు అక్కడ చస్తే పడుచోళ్ళు వచ్చారంట పూడ్చిపెట్టడానికి. అది సార్ కావాల్సింది ఈరోజు వర్తమానం. ఆదివారం వచ్చినామా అని
తప్పట్లు తట్టి కానుకలు పాట పాడుకుందాం. కానుకలేసి భలే చెప్పినాడు వాక్యం. ఆమేన్. మన స్థితులు మనయే. రోషంగా బ్రతకాలి వర్తమానం కోసం, పౌరుషంగా జీవించాలి వర్తమానం కోసం. ఎందుకంటే ఇది తప్ప ఏరే వర్తమానము లేదు. ఇది కడవరకాల వర్తమానము, ఇది చివరికాల వర్తమానము. హల్లెలూయా. మీ పిల్లల్ని బండకేసి కొట్టమని చెప్తుంది బైబిల్. బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తుకి సమర్పించాలంట. పొరపాట్లు జరుగుతాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు కొంతమంది. ముగిస్తాం. అయ్యా 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా? ఎన్ని మార్లు అయ్యా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎన్ని మార్లు? 7 మార్లు అడిగితే ఆయన అన్నాడు 70 మార్లు అన్నాను. ఎప్పుడు దాకా? నిజంగా 70 సార్లేనా? 70 సంవత్సరాల? పోనీ నువ్వు 70 సంవత్సరాలు పోతే సంవత్సరానికి ఒక అబద్ధం చెప్పేది నువ్వు. సార్, సంవత్సరానికి ఒక అబద్ధం చెప్పేవాళ్ళు 2 చేతులు ఎత్తండి. ఒకటి చెప్పేవాళ్ళు అంటే, ఒకటి కాకుండా ఎక్కువ చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక్కడిని ఎత్తినానండి. మీరు ఒక అబద్ధం కూడా చెప్పలేదా? సంవత్సరం చెప్పిన పాయింట్ అర్థం కాదు. అంటే 70 మార్లే చెప్పాడు యేసు ప్రభు క్షమించమని. 70 మార్లే చెప్పాడా? మానవుడు ఆయుష్ 70 సంవత్సరాలు. అంటే నీ ఆయుష్ ఉన్నంత వరకు నీకు క్షమాపణ ఉంది. హల్లెలూయా. క్షమాపణ కావాలంటే ముందు నువ్వు రావాలా. అంతే సార్. నువ్వు రాకుండా నీకు క్షమాపణ ఎక్కడ ఉంటుంది? అవునా కదా? మొదట నువ్వు వస్తే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడా? ఏం దొరికింది వాడికి? క్షమాపణ దొరికింది. ఆమేన్. హల్లెలూయా. దాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పాపి విషయంలో దేవుడు కోరుతున్నది నువ్వు తిరిగి వచ్చేదాన్ని కోరుతున్నాడు ఆయన. రిపెంటెన్స్. నువ్వు పశ్చాత్తాపంతో రావాలి. మరో పశ్చాత్తాపం ఉంది సార్, జాగ్రత్తగా ఉండండి. యూదా పశ్చాత్తాపం వద్దు మనకి. నిజమైన పశ్చాత్తాపం కావాలా. హల్లెలూయా. మంచిది. యెహోషువ పరిచర్యలోకి వెళ్దాం వచ్చే వారం. ఈరోజు మనం మోషే పరిచర్యలో కొన్ని భాగాలు చూసాం. మోషే పరిచర్య ఇంకొన్ని భాగాలు చూద్దాం. మనం ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనం అందరం మరి కళ్ళు మూసుకుని మన మధ్యలో జాషువా వచ్చి ఒక చిన్న చరణం పాడి ప్రార్థన చేసి మనని ముందుకు తీసుకెళ్తాడు.